అందరికీ నమస్కారం. కాంపీట్ మైండ్ శివారెడ్డి లాజిక్స్ కి మీ అందరికీ స్వాగతం. ఇవాళ తారీఖు సెప్టెంబర్ 28. మరి సెప్టెంబర్ 28కి సంబంధించి జాబ్ అలర్ట్స్ ఏ విధంగా ఉన్నాయి అన్ని కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరాల్లోకి వెళ్లే ముందు నాది ఒక్క రిక్వెస్ట్ అండ్ చాలా చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. అలానే ఒకవేళ మీకు ఈ వీడియోలో ఉన్న నోటిఫికేషన్స్ నాకు అవసరం లేదు, నాకు ఇష్టం లేదు వీటికి అప్లై చేయడం అని మీకు అనిపిస్తే మీరు మర్చిపోకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. సో దట్ ఏమో మీకు ఉపయోగపడకపోవచ్చు, మీ స్నేహితులకో లేదు మీ శ్రేయోభిలాషులకి ఎవరికోళ్ళకి ఉపయోగపడచ్చు కదా. అందుకని షేర్ అయితే చేయండి, మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ అండ్ లెట్స్ గెట్ టు ద డీటెయిల్స్. సో ముందుగా జాగ్రత్తగా గమనిస్తే ఆర్ఆర్బి టెక్నీషియన్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో అది మళ్ళీ రీఓపెన్ అవుతుంది అనమాట. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, టెక్నీషియన్ గ్రేడ్ 1 అలానే టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి యాక్చువల్గా అప్లికేషన్ అనేది ఏప్రిల్ మే జూన్ ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలోనే అయిపోయింది. ఐ థింక్ June 30 వాజ్ ద లాస్ట్ డేట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో అయితే దాంట్లోని వేకెన్సీస్ని పెంచి ఇప్పుడు మళ్ళీ అప్లికేషన్కి ఒక అవకాశం అనేది ఇస్తూ ఉన్నారు. సో ఎవరైతే ఆల్రెడీ ఇంతకుముందు అప్లై చేశారో వాళ్ళకి కంగారేం లేదు. బట్ ఎవరైతే అప్పుడు అన్ఫార్చునేట్లీ మిస్ అయ్యారో వాళ్ళైతే మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఒక అవకాశం అని చెప్పొచ్చు. సో 10th క్లాస్ పాస్ అయి ఉన్నా లేదు బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు అర్హులు. అండ్ ఆబ్వియస్గా నోటిఫికేషన్ వన్స్ ఒకసారి మనకి ఆల్రెడీ ఉంది కాబట్టి అవును ఎస్ దిస్ ఇస్ వాట్ ఈస్ రీఓపెన్ అవుతుంది కాబట్టి నోటిఫికేషన్ మన దగ్గర ఆల్రెడీ ఉంది. సో దాన్ని ఒకసారి మనం జాగ్రత్తగా చూసుకోండి. ఒకసారి అందరూ కూడా ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఏమేం కావాలి స్పెసిఫిక్గా థింగ్స్ అన్ని కూడా సో చూసుకుని అప్లై చేసుకోవచ్చు. 2nd అక్టోబర్ నుంచి 16th అక్టోబర్ వరకు ఇది అవైలబుల్గా ఉంటుంది. ఒక 2 వీక్స్ పాటు, 2 నుంచి 16 అంటే 14 డేస్, 2 వీక్స్ పాటు ఈ లింక్ మళ్ళీ అవైలబుల్గా ఉంటుంది. అండ్ వన్స్ 2nd అక్టోబర్ రాగానే అప్లికేషన్ లింక్ యాక్టివ్ అయినప్పుడు మీకు మళ్ళీ ఒకసారి నోటిఫై చేస్తాము, కంగారు పడకండి. అలానే ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ చేపడుతుంది ఫర్ 24 వేకెన్సీస్. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే మస్ట్ పొసెస్ అ పిహెచ్డి. ఖచ్చితంగా పిహెచ్డి అయితే ఉండి తీరాలి. అండ్ అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ 31st అక్టోబర్ 2024, అంటే ఇంకా నెల రోజుల కన్నా ఎక్కువ సమయం ఉంది. ఒకవేళ మీరు అప్లై చేయాలి అని అనుకుంటే కనుక మీరు వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. తర్వాత భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు రిక్రూట్మెంట్ చేపడుతున్నారు ఫర్ 175 వేకెన్సీస్. 18 నుంచి 27 సంవత్సరాల వాళ్ళు అర్హులు. డిప్లొమా కానీ గ్రాడ్యుయేట్ కానీ చేసి ఉండాలి పొజిషన్ని బట్టి. అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ 30th సెప్టెంబర్. ఇవాళ ఆల్రెడీ 28th సెప్టెంబర్. సో జాగ్రత్త గుర్తుపెట్టుకుని ఈ లింక్లోకి వెళ్ళి అప్లై చేసింది. తర్వాత సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ అలానే ఫైర్ రిక్రూట్మెంట్ చేపడుతుంది ఫర్ 1130 వేకెన్సీస్. 18 నుంచి 23 సంవత్సరాల వాళ్ళు అర్హులు. కేవలం పురుషుల మట్టుకే అప్లై చేసుకోవచ్చు. అలా అని చెప్పి అందరూ అప్లై చేయలేరు. ఎందుకు అని అంటే 10+2 ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి విత్ సైన్స్ సబ్జెక్ట్. సో ఎవరైతే 10+2 ఇంటర్మీడియట్ ఆర్ట్స్ హ్యుమానిటీస్ వాటిలో చదివారో దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్. అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ 30th సెప్టెంబర్. దట్ ఈస్ ద థింగ్. తర్వాత బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ గ్రూప్ ఏబీసీకి సంబంధించిన డిఫరెంట్ పోస్ట్ రిక్రూట్మెంట్ చేపడుతుంది విత్ 345 వేకెన్సీస్. 27 నుంచి 30 సంవత్సరాల వాళ్ళ అర్హులు. సో ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క ఏజ్ రిలాక్సేషన్ అనేది లేదు, ఏజ్ లిమిట్ అనేది ఉందని చెప్పాలి. సో మీకు నోటిఫికేషన్ చూస్తే ఇంకా క్లియర్గా తెలుస్తుంది. అప్లై చేయడానికి ఆఖరి తేదీ 30, ఇవాళ ఆల్రెడీ 28th. సో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ జాబ్ కొట్టేయాలంటే ఆలస్యం చేయకుండా అప్లై చేసేయండి. తర్వాత NIACL అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జర్నలిస్ట్ అలానే అకౌంట్స్ స్కేల్ 1 రిక్రూట్మెంట్ చేపడుతుంది ఫర్ 170 వేకెన్సీస్. 21 నుంచి 30 సంవత్సరాల వాళ్ళు అర్హులు. ఏదైనా డిగ్రీ చేసి ఉంటే చాలు. 29 సెప్టెంబర్ ఇస్ ద లాస్ట్ డేట్, అంటే రేపే, టుమారో ఇస్ ద లాస్ట్ డేట్. సో జాగ్రత్తగా ఆలస్యం చేయకుండా ఈ లింక్లోకి వెళ్ళి అప్లై చేసేయండి. తర్వాత జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ చేపడుతుంది ఫర్ 90 వేకెన్సీస్. 30 సంవత్సరాలు ఇస్ ద మాక్సిమం ఏజ్ లిమిట్. ఇక్కడ కూడా 10+2 లేదు బ్యాచిలర్స్ డిగ్రీ లేదు మాస్టర్స్లో MCOM చేసి ఉండాలి. ఇక్కడ కూడా అప్లై చేసుకోవడానికి 30th సెప్టెంబర్ ఇస్ ద లాస్ట్ డేట్. సో ఆలస్యం చేయకుండా జూట్ కార్పొరేషన్కి ఈ లింక్లోకి వెళ్ళి అప్లై చేసేయండి. తర్వాత ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ప్రొఫెషనల్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ చేపడుతున్నారు ఫర్ 40 వేకెన్సీస్. 21 నుంచి 30 సంవత్సరాల వాళ్ళు అర్హులు. ఏదైనా ఒక డిగ్రీ ఉంటే చాలంటున్నారు. 13th అక్టోబర్ ఇస్ ద లాస్ట్ డేట్ టు అప్లై. సో స్టిల్ యూ హ్యావ్ సమ్ టైం. ఒక 2 వారాల సమయం అయితే మీ దగ్గర ఉంది. సో ఆలస్యం చేయకుండా దీనికి అప్లై చేసుకోండి. అలానే SSC కానిస్టేబుల్ GD 39,481 వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తం 39,481 వేకెన్సీలు. 18 నుంచి 23 సంవత్సరాల వాళ్ళు అర్హులు. 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. జస్ట్ 10th క్లాస్ పాస్ అయ్యి మీరు సెంట్రల్ గవర్నమెంట్ కొట్టే ఒక అదృష్ట అవకాశం అని చెప్పాలి. సో 14th అక్టోబర్ ఇస్ ద లాస్ట్ డేట్. సో దీనికి కూడా SSC కానిస్టేబుల్ GD కూడా ఇంకా 2 వారాల సమయం ఉంది. సో ఆలస్యం చేయకుండా
ఈ లింక్లోకి వెళ్ళి అప్లై చేసేయండి. తర్వాత ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించింది. సో ఎవరైతే గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యారో లేదా గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేశారో వాళ్ళు మటుకు అప్లై చేయగలరు. 8,113 వేకెన్సీలు ఉన్నాయి. 18 నుంచి 36 సంవత్సరాల వాళ్ళు అర్హులు. కోవిడ్ని దృష్టిలో పెట్టుకుని ఒక 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అందించారు. సో అందుకని నోటిఫికేషన్ ఒకసారి జాగ్రత్తగా చదువుకోండి. బ్యాచిలర్ డిగ్రీ చేస్తుంటే చాలు. అలానే అప్లై చేసుకోవడానికి 13th October ఈజ్ ద లాస్ట్ డేట్. సో అగైన్ ప్రిసైజ్లీ 2 వారాల సమయం ఉంది. సో ఎవరైతే గ్రాడ్యుయేట్లు ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనికి, ఈ లింక్లోకి వెళ్ళి. తర్వాత అదే ఆర్ఆర్బి ఎన్టీపీసీ 10+2 అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్కి సంబంధించిన రిక్రూట్మెంట్ చేపడుతుంది. 3,445 వేకెన్సీలు. 18 నుంచి 33 సంవత్సరాల వాళ్ళ అర్హులు. ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేశారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు, దీనికి అప్లై చేసుకోవచ్చు. కానీ ఎవరైతే 10+2 దాంతో ఆపేశారో, అంటే గ్రాడ్యుయేషన్ పూర్తి చేయలేదో వాళ్ళు కేవలం దీనికి మట్టుకే అప్లై చేయగలరు, దీనికి అప్లై చేయలేరు. ఓకే, ఆ డిఫరెన్స్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఈ 10+2 అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకి సంబంధించి 10+2 ఇంటర్మీడియట్ చదువు ఉండాలి. అండ్ 20th October ఈజ్ ద లాస్ట్ డేట్ టు అప్లై. సో ఒక విధంగా చెప్పాలంటే 3 వారాల సమయం ఉంది దీనికి. సో జాగ్రత్తగా చూసుకుని అప్లై చేయండి. తర్వాత ఇస్రో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ రిక్రూట్మెంట్ చేపడుతుంది ఫర్ 103 వేకెన్సీస్. 18 నుంచి 30 సంవత్సరాల వాళ్ళ అర్హులు. పొజిషన్ బట్టి ఏజ్ మారుతుంది. సో 10th క్లాస్ పాస్ అవ్వచ్చు, లేదా డిప్లొమా అవ్వచ్చు, డిగ్రీ అవ్వచ్చు, మాస్టర్స్ అవ్వచ్చు. ఇలా డిఫరెంట్ ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. పొజిషన్ని బట్టి అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ 9th October. ఒక విధంగా చెప్పాలంటే మన దగ్గర 10 రోజుల సమయం ఉంది అని చెప్పొచ్చు. సో ఆలస్యం చేయకుండా అప్లై చేయండి. తర్వాత ఎగ్జిమ్ బ్యాంక్ మేనేజ్మెంట్ ట్రైనీ రిక్రూట్మెంట్ చేపడుతుంది ఫర్ 50 వేకెన్సీస్. 21 నుంచి 28 సంవత్సరాల వాళ్ళ అర్హులు. ఎంబీఏ కానీ, పీజీడీసీఏ కానీ, లేదా సిఏ కానీ చేసిన వాళ్ళు కావాలి. అండ్ అప్లై చేసుకోవడానికి 7th October ఈజ్ ద లాస్ట్ డేట్. తర్వాత మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది ఎనీవేస్ స్టిల్ ఇట్ హ్యాస్ గాట్ సో మచ్ ఆఫ్ టైం. ఇప్పటికే చాలాసార్లు ఆల్రెడీ చెప్పున్నాము, బట్ స్టిల్ అగైన్ మీకోసం చెప్పేస్తాను. నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీస్ డ్రైవర్ రిక్రూట్మెంట్ చేపడుతుంది ఒక విధంగా చెప్పాలంటే, విచ్ ఈవెన్ దో కమ్స్ అండర్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్. 545 వేకెన్సీస్ ఉన్నాయి. 10th క్లాస్ పాస్ అయితే చాలు. కాకపోతే హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యేదే 8th October, అంటే ఇంకా వారం రోజుల సమయం ఉంది. సో నథింగ్ టు వరీ అబౌట్ ఇట్, మనం తర్వాత తెలుసుకుందాం. డిఆర్డిఓ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ చేపడుతుంది ఫర్ 55 వేకెన్సీస్. బ్యాచిలర్ డిగ్రీ అయినా ఉండాలి, లేదా డిప్లొమా అయినా ఉండాలి ఇంజనీరింగ్ కి సంబంధించి. అప్లై చేసుకోవడానికి 7th October ఈజ్ ద లాస్ట్ డేట్. అంటే ఇంకొక దగ్గరగా మనకి ఒక 8 రోజుల సమయం అవుతుంది. ఒక 8-9 రోజులు కావాలంటే అప్లై చేసుకోండి. తర్వాత ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఎల్డీసీ రిక్రూట్మెంట్ చేపడుతూ ఉన్నారు ఫర్ 16 వేకెన్సీస్. 18 నుంచి 25 సంవత్సరాల వాళ్ళ అర్హులు. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, కానీ వాళ్ళకి ఇంటర్మీడియట్ తో పాటు టైపింగ్ స్కిల్స్ కూడా వచ్చి ఉండాలి, ఇంగ్లీష్ అలానే హిందీ రెండూ కూడా. అండ్ 29 September ఈజ్ ద లాస్ట్ డేట్ టు అప్లై, అంటే టుమారో, రేపే దీనికి ఆఖరి తేదీ. సో ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్ళి అప్లై చేసేయండి. తర్వాత సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ డిసెంబర్లో జరుగుతోంది. దానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి 16th October ఈజ్ ద లాస్ట్ డేట్. ఎలా అయితే తెలంగాణకి సంబంధించి టెట్ జరుగుతుందో, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన టెట్ జరుగుతుందో, అలానే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ అనమాట. సో కేంద్ర ప్రభుత్వ పాఠశాలలకి, విద్యాలయాలకి బాగా హెల్ప్ అవుతుంది మీకు. సో ఆలస్యం చేయకుండా అప్లై చేసుకోండి, ఎస్పెషల్లీ ఎవరైతే గవర్నమెంట్ టీచర్స్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు. తర్వాత ఆర్మీ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ టీజీసీ 141 రిక్రూట్మెంట్ చేపడుతుంది ఫర్ 30 వేకెన్సీస్. 20 నుంచి 27 సంవత్సరాల వాళ్ళ అర్హులు. ఇంజనీరింగ్ పూర్తి చేస్తుంటే చాలంటున్నారు. 17th October ఈజ్ ద లాస్ట్ డేట్ టు అప్లై. సో ఆల్మోస్ట్ మనకి దగ్గరగా 2.5 వారాల సమయం ఉంది కాబట్టి ఆలస్యం చేయకుండా అప్లై చేసేసుకోండి. అండ్ రిమెంబర్, మీరు ఏ జాబ్కి అప్లై చేసినా ముందు నోటిఫికేషన్ ఒకసారి పూర్తిగా అర్థమయ్యేలాగా చదవండి. అర్థమైన తర్వాత వాళ్ళు ఏవేవైతే రిక్వైర్మెంట్స్ అని అంటున్నారో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అవ్వచ్చు, అవన్నీ కూడా మీ దగ్గర పెట్టుకుని అప్పుడు మీరు ప్రాపర్గా అప్లై చేయండి. అలానే మీరు ఒకవేళ ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేస్తున్నా డీటెయిల్స్ అవన్నీ ఎంటర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీ డీటెయిల్స్ని మీరే ఫిల్ చేయండి ఫామ్ ఫిల్ చేసేటప్పుడు, ఓకేనా? అలానే యూసీఎంఎస్ జూనియర్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ చేపడుతుంది యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఢిల్లీ. సో 29 వేకెన్సీలు ఉన్నాయి. 27 సంవత్సరాలు మాక్సిమం ఏజ్ అంటున్నారు. 10+2 ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పాస్ అయ్యంటే చాలా అంటున్నారు. 9th October ఈజ్ ద లాస్ట్ డేట్. సో ఒక విధంగా గమనిస్తే దగ్గరగా మనకి 10 రోజుల సమయం ఉంది, 1.5 week. సో ఆలస్యం చేయకుండా అప్లై చేసుకోండి. ఎస్పెషల్లీ ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే 10+2 ఇంటర్మీడియట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు కాబట్టి. తర్వాత యూపీఎస్సీ ఇంజనీరింగ్ ఎగ్జామ్ 2025కి సంబంధించి అప్లికేషన్ జరుగుతుంది. 232 వేకెన్సీలు ఉన్నాయి. 21 నుంచి 30 సంవత్సరాల వాళ్ళ అర్హులు. డిప్లొమా కానీ, డిగ్రీ కానీ, ఎంఎస్సీ కానీ ఉండాలి అని అంటున్నారు. ఇంజనీరింగ్ రిలేటెడ్ 8th October అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ. సో మీలో ఎవరైతే ఇంజనీరింగ్ చేస్తున్నారో, ఎవరైతే గవర్నమెంట్ జాబ్ వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారో, దిస్ మైట్ బి యువర్ గోల్డెన్ ఛాన్స్. బికాస్ అది ఆషామాషి ఇంజనీరింగ్ కాదు, యూపీఎస్సీకి సంబంధించింది. సో వన్ ఆఫ్ ది ప్రీమియర్ అని చెప్పాలి. తర్వాత మాజాగావ్ డాక్యార్డ్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ వాళ్ళు నాన్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ చేపడుతున్నారు ఫర్ 176 వేకెన్సీస్.
18 నుంచి 38 సంవత్సరాల వాళ్ళ అర్హులు. పొజిషన్ బట్టి ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ లేదా పీజీ చేసి ఉండాలి. ఇక్కడ కూడా పొజిషన్ బట్టి ఏజ్ లిమిట్ అనేది మారిపోతుంది. అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ 1 అక్టోబర్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 1 అక్టోబర్ అంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఐ థింక్ ట్యూస్డే వస్తుంది. సో అందుకని రేపు సండే అలాగో మర్చిపోతారు. ఇవాళ సాటర్డే మేబీ మీరు వీడియో చూస్తున్నారో సాటర్డే నాకు తెలియదు. సో మండే రోజు మళ్ళీ ఆఫీస్లో వర్క్ ఉందనో లేదు ఇంకేదో పని ఉందనో మర్చిపోతారు. సో అందుకని బెటర్ లేట్ దాన్ నెవర్. అస్సలు అప్లై చేసే కన్నా అప్లై చేయకుండా ఉండే కన్నా బెటర్, ఎంతో కొంత లేట్గానే అప్లై చేయడం బెటర్ కదా. సో అందుకని వెంటనే అప్లై చేసేయండి. సో దట్ బ్రింగ్స్ అస్ టు ద ఎండ్ ఆఫ్ టుడేస్ డైలీ జాబ్ అలర్ట్స్. మీరు ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, కానిస్టేబుల్, జీడీ ఇలా ఏ విధమైన ఎస్ఎస్సి రిలేటెడ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, లేదు ఏఎల్పి టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3, ఎన్టీపీసీ, ఆర్పిఎఫ్ వీటికి ప్రిపేర్ అవుతున్నా. అండ్ రిమెంబర్, జేఈకి సంబంధించి కానీ లేదు ఎన్టీపీసీకి సంబంధించి కానీ ఏఎల్పికి సంబంధించి కానీ మీకు ఒకవేళ కోర్స్ కావాలి అనుకుంటే డెఫినెట్లీ కాంపీట్ మైండ్స్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ యూ. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు టెక్నీషియన్ గ్రేడ్ 1కి, టెక్నీషియన్ గ్రేడ్ 3కి మళ్ళీ అప్లికేషన్ రీఓపెన్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఇట్స్ అ బూస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ అని చెప్పాలి. సో అందుకని ఇట్ ఇస్ బెటర్ లేట్ దెన్ ఎవర్, యూ హ్యావ్ గాట్ ఎ వెరీ గుడ్ ఛాన్స్ అని చెప్పొచ్చు. సో రైల్వేస్కి సంబంధించి అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్ గ్రేడ్ 1 లేదు టెక్నీషియన్ గ్రేడ్ 3, అలానే జూనియర్ ఇంజనీరు, అలానే ఎన్టీపీసీ, అలానే ఆర్పిఎఫ్, కానిస్టేబుల్ ఇలా వీటికి కనుక ప్రిపేర్ అవుతున్నా, లేదు బ్యాంక్కి సంబంధించి మీరు ప్రొబేషనరీ ఆఫీసరు, స్పెషలిస్ట్ ఆఫీసరు, క్లర్క్ ఇలా వీటికి ప్రిపేర్ అవుతున్నా, లేదు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ వంటి పరీక్షకి ప్రిపేర్ అవుతూ ఉన్నా, లేదు ఇతర ఏదన్నా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నా సరే, మీకు గనక ఇంట్లోనే ఉంటాను కానీ నాకు క్వాలిటీ కోచింగ్ రావాలి, నేను డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టను నాకు క్వాలిటీ కోచింగ్ కావాలి, నేను ఎక్కడ బయట ఎవరేం చేస్తాను నాకు సంబంధం లేదు, నా ఫోన్లో నాకు క్వాలిటీ కంటెంట్ వచ్చేయాలి, నేను బాగా చదివేసుకోవాలి, నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో ద బెస్ట్ సొల్యూషన్ ఇస్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. కాంపీట్ మైండ్స్. నేను చెప్పేది మీకు నమ్మకం కుదరకపోవచ్చు, బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే మనిషి అనేవాడు ఏదైనా సరే పహలే ఇస్తమాల్ కరో ఫిర్ విశ్వాస్ కరో అన్న ఫిలాసఫీతోనే ఉంటాడు. సో అందుకే మీరు ముందు పని చేయండి, గూగుల్ ప్లే స్టోర్ నుంచి కాంపీట్ మైండ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ మీరు ఐఫోన్ యూస్ చేస్తే యాపిల్ యాప్ స్టోర్ నుంచి కాంపీట్ మైండ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఒకసారి వీడియోస్ని చూడండి, ఫ్రీ వీడియోస్ ఉన్నాయి చూడండి. చూసిన తర్వాత అరే అవునరా భయ్ వీళ్ళు చెప్పేది నిజమే, ఇక్కడ కంటెంట్ నిజంగానే చాలా క్వాలిటీగా ఉంది అని మీకు నమ్మకం కుదిరినప్పుడు అప్పుడు మీరు కోర్సుని పర్చేస్ చేయండి. And you will never regret. That is something that we can guarantee you for sure. అలానే మీరు మమ్మల్ని టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్లలో ఇలా డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా మమ్మల్ని మీరు ఫాలో అవ్వచ్చు. అలానే డిఫరెంట్ పీడిఎఫ్స్ అన్ని కూడా మీకు టెలిగ్రామ్లో షేర్ చేస్తూ ఉంటాము. అలానే మీరు ఇప్పటి వరకు కనుక మన శివారెడ్డి లాజిక్స్ యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ మర్చిపోకుండా ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఇలా ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చినా సరే లేదా ఏదైనా లైవ్ క్లాసులు ఉన్నా సరే మీకు వెంటనే అలర్ట్ అనేది వస్తుంది. సో మీకు ఒకవేళ కాంపీట్ మైండ్స్ కోర్సెస్కి సంబంధించి కానీ, కోర్సెస్కి సంబంధించిన ప్రైసెస్కి సంబంధించి కానీ, కోర్సెస్కి సంబంధించిన ప్రైసెస్కి సంబంధించిన ఆఫర్స్కి సంబంధించి కానీ డౌట్ ఏదైనా సరే, అది చిన్నదవ్వచ్చు, మీడియం అవ్వచ్చు, పెద్దదవ్వచ్చు, సందేహం మీ దగ్గర ఉంటే సమాధానం మా దగ్గర ఉంది. అండ్ ఒకవేళ మీకు సందేహం ఉంటే గనక 9010701353 9010701353 9010701353 ఈ నంబర్కి కాల్ చేయండి. కాంపీట్ మైండ్స్ అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడండి, మీ డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేసుకోండి అండ్ హ్యాపీగా మీ ఎగ్జామ్ యొక్క ప్రిపరేషన్ని మీరు ముందుకి తీసుకెళ్తారు కదా, మీరు ఖచ్చితంగా తీసుకెళ్తారు, ఆ నమ్మకం నాకుంది. సో ఆన్ దట్ నోట్ మళ్ళీ మనం ఇంకో డైలీ జాబ్ అలర్ట్స్లో కలుద్దాం. టిల్ దెన్ నేను బిగినింగ్లో చెప్పింది గుర్తుంది కదా, ఫర్ వేరియస్ రీజన్స్ వీటిలో చెప్పిన ఏ రిక్రూట్మెంట్ కూడా మిమ్మల్ని అంతగా ఎక్సైట్ చేయకపోతే, లేదు మీ ఈ వీటిలో చెప్పిన ఏ రిక్రూట్మెంట్కి కూడా మీరు ప్రిపేర్ కాకపోతే, వెల్ స్టిల్ యూ కెన్ డూ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ దట్ యూ కెన్ డూ బీయింగ్ అ హ్యూమన్, విచ్ ఈస్ షేరింగ్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. మేబీ ఏమో ఇలా ఏదో ఒక జాబ్ రిక్రూట్మెంట్ రాకపోదా, నేను ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టకపోదా అని వెయిట్ చేస్తూ చాలా మంది ఉన్నారేమో మీ ఫ్రెండ్ సర్కిల్లోనే. సో అందుకని మీ గ్రూప్స్లో షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. సో దట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. చేస్తారు కదా, నాకు తెలుసు మీరు చేస్తారు, ఎందుకంటే మీరు రెస్పాన్సిబుల్ ఆస్పిరెంట్స్ కాబట్టి. సో ఆన్ దట్ నోట్ మళ్ళీ నెక్స్ట్ డైలీ జాబ్ అలర్ట్స్ కలుద్దాం. టిల్ దెన్ స్టే ట్యూన్ టు కాంపీట్ మైండ్స్ శివారెడ్డి లాజిక్స్. అప్పటి వరకు నమస్కారం.